హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మనం లాస్ట్ క్లాస్లో డాకర్ ఫైల్ అంటే ఏంటి అనేది తెలుసుకున్నాం కదా. ఇప్పుడు డాకర్ ఫైల్‌లో ఉన్న కాంపోనెంట్స్ గురించి కూడా లాస్ట్ క్లాస్‌లో మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు డాకర్ ఫైల్‌లో ఉన్న కాంపోనెంట్స్ వన్ బై వన్ ప్రాక్టికల్‌గా ఎలా ప్రాక్టీస్ చేయాలి, డాకర్ ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి, దాని నుండి ఒక ఇమేజ్‌ని ఎలా క్రియేట్ చేయాలి, దాని నుండి ఒక కంటైనర్ ఎలా క్రియేట్ చేయాలి అనేది ఈ క్లాస్ నుండి తెలుసుకుందాం. ముందుగా మనం ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌లో లాగిన్ అవుదాం. నేను మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ పెట్టుకున్నాను. కాబట్టి నేను ఎంఎఫ్ఏ కోడ్ ఎంటర్ చేయాలి లాగిన్ అవ్వాలంటే. ఎవరికైనా ఇది అర్థం కాకపోతే కమెంట్ చేయండి. నేను ఎంఎఫ్ఏ గురించి కూడా క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సపరేట్ వీడియోలో. నేను ఏడబ్ల్యూఎస్లోకి లాగిన్ అయిపోయాను. ఇక్కడ మనం ఒక సర్వర్ని క్రియేట్ చేసుకుందాం. దానికి లాంచ్ ఇన్సెస్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ సర్వర్ నేమ్ ఏమని ఇచ్చుకుందామంటే డాకర్ ఫైల్ డెమో అని ఇద్దాం. ఎందుకంటే మనం డాకర్ ఫైల్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి డాకర్ ఫైల్ డెమో 1 సర్వర్. నేను అమెజాన్ లైనెక్స్ తీసుకున్నాను. మీకు కావాలంటే ఉబుంటూ తీసుకోవచ్చు, రెడ్ హ్యాట్ కూడా తీసుకోవచ్చు, సూజే లైనెక్స్ కూడా తీసుకోవచ్చు, డీబిఎన్ తీసుకోవచ్చు. మనం మోస్ట్ ప్రాబబ్లీ లైనెక్స్లో ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి నేను ఇది తీసుకున్నాను. అమెజాన్ లైనెక్స్ ఇది ఫ్రీ టైర్ అది ఉండాలి. ఇన్స్టెన్స్ టైప్ ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ అండ్ కీ పేర్ వచ్చేసి తెలుసు కదా, మనం ఫస్ట్ నుంచి డెమో 1 యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా డెమో 1 యూజ్ చేద్దాం. దాని తర్వాత ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్నే తీసుకుందాం. లాస్ట్ క్లాస్లో లాంచ్ లిజర్డ్ 2 తీసుకున్నాం కాబట్టి విజర్డ్ 2 తీసుకున్నాం. లిజర్డ్ అంటే ఇబ్బంది అయిపోతుంది. ఓకే, జస్ట్ మేక్ ఏ ఫన్. ఓకే, దీన్ని 8 GB ఆర్ 10 GB ఏదైనా తీసుకోవచ్చు. టిల్ మనకి చూడండి, ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ కస్టమర్ కెన్ గెట్ 30 GB ఆఫ్ ఈబిఎస్ అని ఉంది కదా. 30 GB దాకా మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది. 8 or 10 తీసుకోవచ్చు, పర్లేదు. జస్ట్ లాంచ్ ఇన్స్టాన్స్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత తెలుసు కదా, ఇన్స్టాన్సెస్ మీద క్లిక్ చేసినప్పుడు మనము రన్నింగ్ ఇన్స్టాన్సెస్లోకి వచ్చేస్తాం. చూడండి, జస్ట్ దీన్ని చెక్ బాక్స్ని టిక్ చేసేసి కనెక్ట్ మీద క్లిక్ చేయండి. మనం ఎస్ఎస్హెచ్ క్లయింట్లోకి వచ్చేసాం. లాస్ట్ ఎగ్జాంపుల్ ఉంది కదా, దాన్ని ఆ కంప్లీట్ కమాండ్ని కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత మనము గిట్ బ్యాష్ ఉంది కదా, గిట్ బ్యాష్లోకి వెళ్ళండి. మనకి పెమ్ ఫైల్ అయితే ఏ లొకేషన్లో ఉందో ఆ లొకేషన్లోకి వెళ్ళాలి. నేను పెమ్ ఫైలు మనకి డౌన్లోడ్స్లో ఉంది కాబట్టి ఇది సింపుల్గా డిఓ అని ఇచ్చేసి ట్యాబ్ బటన్ని క్లిక్ చేయండి. కంప్లీట్గా ఆటో కంప్లీట్ వర్డ్ అనేది వస్తుంది. అందువల్ల నేను డిఓ అని టైప్ చేసి ట్యాబ్ మీద కొట్టాను కాబట్టి ఆటో కంప్లీట్ వచ్చేసింది. కంప్లీట్ డౌన్లోడ్స్ లొకేషన్ సింపుల్గా ఎంటర్ చేయండి. నేను ఇప్పుడు ప్రజెంట్ వర్కింగ్ డైరెక్ట్ అంటే నేను డౌన్లోడ్స్లో ఉన్నాను. తర్వాత క్లియర్ చేసి నేను ఆ కమాండ్ని పేస్ట్ చేశాను. ఇక్కడ చేసిన తర్వాత ఎస్ ఎంటర్ చేయండి. ఇక్కడ ఆర్ యూ షూర్ యూ వాంట్ టు కంటిన్యూ టు కనెక్టింగ్ అని అడిగింది. అవును, నేను కంటిన్యూ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి ఎస్ అని ఇవ్వాలి. పర్ఫెక్ట్గా మనము లైనెక్స్ ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళిపోయాం. అది ఏడబ్ల్యూఎస్ లైనెక్స్ ఎన్విరాన్మెంట్లోకి, సర్వర్లోకి. దీన్ని నేను క్లియర్ చేసి ఫస్ట్ చెప్పాను కదా, డాకర్ని ఇన్స్టాల్ చేయాలంటే మనము సూపర్ యూజర్లోకి వెళ్ళాలి. యూజర్లోకి వెళ్ళాలంటే కమాండ్ ఏంటి, sudo -i. నేను ఇప్పుడు సూపర్ యూజర్లోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత డాకర్ని ఇన్స్టాల్ చేయాలంటే ఏంటంటే yum install డాకర్. ఇప్పటిదాకా మీకు -y అని చూపించాను కదా. -y ఇచ్చినప్పుడు ఇది
ఆటోమేటిక్ ఇన్స్టాల్ అవుతూ వచ్చింది. మీకు అది లేకుండా ఇన్స్టాల్ ఎలా చేయాలో చూద్దాం. అంటే మనం అప్పుడు కూడా ఎస్ అని ఇవ్వాల్సి వస్తుంది. అది మీకు చూపించడానికి కోసం నేను -y అనేది ఇక్కడ ఇవ్వలేదు. ఇన్‌స్టాల్ డాకర్ అని ఇచ్చాను. చూడండి ఇది డిపెండ్స్ ఆన్ ఇంటర్నెట్ స్పీడ్ మీద ఇది ఈ టూల్ అనేది ఇన్‌స్టాల్ అవుతూ ఉంటుంది. మనకు అడుగుతుంది ఇక్కడ వై. ఇందాక మనం -y ఇచ్చాము కదా! అది ఇచ్చుంటే ఇది మనకు అడగదు అన్నట్టు. కాబట్టి మనం -y ఇచ్చాను అండ్ ఎంటర్. నౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇన్‌స్టాల్. కొంచెం టైం పడుతుంది ఇన్‌స్టాల్ అవ్వడానికి. దీని తర్వాత ఇది ఇన్‌స్టాల్ అయిన తర్వాత అప్ అండ్ రన్నింగ్‌లో ఉండదు. మనం ఆటోమేటిక్‌గా స్టేటస్‌ని చెక్ చేసి ఇది అప్ అండ్ రన్నింగ్‌లోకి తీసుకొద్దాం. ఇట్స్ టేక్ టైమ్ టు ఇన్‌స్టాల్. ఓకే. నౌ ఇప్పుడు ఇన్‌స్టాల్ అయిపోయింది. నేను దీన్ని టెర్మినల్ అంటారు. ఈ టెర్మినల్‌ని క్లియర్ చేస్తున్నాను మీకు ఈజీగా కనిపించడం కోసం. ఇప్పుడు డాకర్ వర్షన్ చెక్ చేద్దాం. డాకర్ వర్షన్ ఇస్తే ఈ డాకర్ వర్షన్ మనకి ఇన్‌స్టాల్ అయిపోయింది. మనం స్టేటస్ చూద్దాం. ఇది యాక్టివ్ రన్నింగ్‌లో ఉందా లేదా? దానికి కమాండ్ ఏంటి? సిస్టమ్ ctl స్టేటస్ డాకర్ అని ఇస్తే సారీ సంథింగ్ ఇస్ ఇన్ సిస్టమ్. నా చూడండి యాక్టివ్ స్టేట్ మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఇన్యాక్టివ్ అని కనిపిస్తుందా? ఇప్పుడు దీన్ని రన్నింగ్లోకి తీసుకొద్దాం. తెలుసు కదా మనం అప్ యారో కొడితే ప్రీవియస్ కమాండ్ వస్తుందని. ఇక్కడ స్టార్ట్ అని ఇవ్వండి, ఎంటర్. ఇది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మనం స్టేటస్ ఇప్పుడు చూద్దాం. చూడండి ఇప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత రన్నింగ్లోకి వచ్చింది. ఇప్పుడు డాకర్ అనేది రన్నింగ్లో ఉంది. ఇప్పుడు రన్నింగ్లోకి ఉంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక డాకర్ ఫైల్ అనేది రాద్దాం. బేసిక్ డాకర్ ఫైల్. దానికి ఇక్కడ విఐఎం అనేది ఎడిటర్ అని ఉంది. విఐఎం అని ఇచ్చుకోవచ్చు, విఐ అని కూడా ఇచ్చుకోవచ్చు. అండ్ డాకర్ ఫైల్ ఎలా ఉండాలని చెప్పాను. ఫస్ట్ లెటర్ వచ్చేసి డి క్యాపిటల్ ఉండాలి. DOCKER డాకర్ FILE ఫైల్. ఇది బ్లైండ్గా మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే డాకర్ ఫైల్ ఇలానే ఉండాలి, లేకుంటే ఇది బిల్డ్ అవ్వదు. మనం ఎంటర్ చేద్దాం. ఇది ఎడిటర్ అన్నట్టు. ఇందులో మీరు ఇప్పుడు ఏ టైప్ చేసినా మనకి ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇది నార్మల్ మోడ్లో ఉంది. ఇన్సెట్ మోడ్లోకి వెళ్ళాలంటే ఐ మీద క్లిక్ చేయండి. చూడండి ఐ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు ఇన్సెట్లోకి వెళ్ళింది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఒక ఇమేజ్ని తెచ్చుకోవాలి. చెప్పాను కదా బేసిక్ ఇమేజ్ని తెచ్చుకోవాలంటే ఫ్రమ్ అనే కాంపోనెంట్ని రాయాలి. ఇప్పుడు బేసిక్ కాంపోనెంట్ ఏంటి? ఇక్కడ ఏ కాంపోనెంట్ తెచ్చుకుందాం? ఇక్కడ ఇమేజ్ని ఉబుంటు అనే ఇమేజ్ని తెచ్చుకున్నాం. దాని తర్వాత లేబుల్ అనేది మనకేం చెప్తుందా అనుకున్నాం? ఇమేజ్ యొక్క పర్పస్ని చెప్తుందని అనుకున్నాం. అది లేబుల్ ఏం చేస్తుంది? దిస్ ఈజ్ మెటా డేటా గురించి చెప్తుందని చెప్పగా నేను స్పేస్ ఇవ్వాలి. దిస్ ఈజ్ మై ఉబుంటు ఇమేజ్. నెక్స్ట్ మెయింటైనర్ ఎవరు? మెయింటైనర్
ఎవరైతే ఈ డోకర్ ఫైల్ రాస్తున్నారో వాళ్ళు మెయింటైనర్. నేమ్ ఈక్వల్ టు ANJANEYULG. ఇప్పుడు దీన్ని సేవ్ చేయాలంటే కంట్రోల్ ప్లస్ ఎస్కేప్ షిఫ్ట్ ఎస్కేప్ మీద షిఫ్ట్ ప్లస్ ఎస్కేప్ మీద కొట్టి షిఫ్ట్ ప్లస్ కోలన్ మీద ట్రై చేయండి. దీన్ని ఇప్పుడు సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే WQ తర్వాత ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇది సేవ్ అయిపోయింది. ఇప్పుడు LS అని ఇద్దాం. అంటే ఏ ఫైల్స్ ఉన్నాయో మనకు కనిపిస్తుంది. డోకర్ ఫైల్ అనేది ఒక్కటే ఉంది. ఇప్పుడు దీన్ని మనం బిల్డ్ చేసేయాలి. అంటే బిల్డ్ చేసినప్పుడు ఇది ఒక ఇమేజ్ లాగా కన్వర్ట్ అవుతుంది. అది ఏట్ కమాండ్ ఇస్తామంటే డోకర్ BUILD బిల్డ్ -t ఆ ఇమేజ్ యొక్క నేమ్ demo1 అని ఇద్దాం. అండ్ డాట్ అని అంటే ఏంటంటే కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలో ఏదైతే డోకర్ ఫైల్ ఉందో ఆటోమేటిక్గా దాన్ని బిల్డ్ చేయమని చెప్తున్నామని దీని అర్థం. ఎంటర్ చేయండి. చూడండి, ఆటోమేటిక్గా మొత్తం మనకు కావాల్సిన దానికి ఫ్రమ్ నుండి ఏ ఇమేజ్ కావాలో ఆ ఇమేజ్ని తీసుకుంది. లేబుల్ అవన్నీ మనం క్రియేట్ చేసింది. ఇప్పుడు డోకర్ ఇమేజెస్ లిస్ట్ ఎలా చూసుకోవాలో తెలుసు కదా. దానికి కమాండ్ ఏంటి, డోకర్ ఇమేజెస్ అని ఇస్తే చూడండి, మనం ఏ నేమ్ ఇచ్చాము, demo1 అని ఇచ్చామా. ఈ విధంగా మనకి ఫైల్ అనేది వచ్చింది. దాని తర్వాత దీని నుండి మనము కంటైనర్ ఎలా క్రియేట్ చేస్తాం. డోకర్ రన్ -it d నేమ్ అంటే కంటైనర్ నేమ్ ఇవ్వాలి. కంటైనర్ డెమో 1 అని ఇస్తున్నాను. కంటైనర్ నేమ్ కూడా ఎక్కడి ఏ ఇమేజ్ నుంచి క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం, demo1 అనే ఇమేజ్ నుండి మనం క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. ఈ కమాండ్ ఇచ్చి జస్ట్ ఎంటర్ చేయండి. మనకి కంటైనర్ క్రియేట్ అయింది. డోకర్ లిస్ట్ చూడాలని తెలుసుగా, కంటైనర్ డోకర్ PS అని ఇచ్చాం. రన్నింగ్ కంటైనర్ ఏదైతే ఉందో ఆ కంటైనర్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు డోకర్ కంటైనర్లోకి ఎంటర్ అవ్వాలి. ఎలా అవ్వాలి, డోకర్ exec-it కంటైనర్ నేమ్ CONT demo1 అని ఇచ్చాం కదా, కంటైనర్ అండ్ బ్యాష్. ఇప్పుడు మనం కంటైనర్లోకి వెళ్ళిపోయాం. చూడండి, ఈ విధంగా మనం ఒక డోకర్ ఫైల్ని ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఏ కాంపోనెంట్స్ కవర్ చేసామండి, ఫ్రమ్ అనే కాంపోనెంట్ నుంచి ఇమేజ్ తెచ్చుకున్నాం. మనం లేబుల్ అంటే మెటా డేటా, ఆ ఫైల్ దేనికోసం మనం రాస్తున్నాం అనేది మనం దేని గురించి అనేది మనం మెన్షన్ చేసాం. మెయింటైనర్ అనే కాంపోనెంట్ కూడా చూసాం. అది దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే ఆథర్, ఈ డోకర్ ఫైల్ని ఎవరైతే రాస్తున్నారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేయడం కోసం మనం మెయింటైనర్ వాడాం. ఈ 3 వాడాం. నెక్స్ట్ కమాండ్ ఏ కాంపోనెంట్ ఏం చూద్దామంటే కాపీ కాంపోనెంట్ చూద్దాం. కాపీ అనేది మనకి ఏం చేస్తుందని చెప్పాం, కాపీ ఫైల్స్ ఫ్రమ్ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ టు అంటే లోకల్ నుంచి కంటైనర్లోకి కాపీ చేస్తుందని మనం చెప్పాం. దానికోసం మీకు ఇంకొక కాంపోనెంట్ని మీకు ఇక్కడ రాస్తాను. దానికోసం ప్రజెంట్ టెర్మినల్ని క్లియర్ చేశాను. కంటైనర్ నుంచి ఎగ్జిట్ అవుదాం. డోకర్ ఇమేజెస్, ఇక్కడ దీన్ని మనం వర్షన్ 1గా క్రియేట్ చేస్తే మనం వర్షన్ 2 అనుకుందాం. ఇంకొక ఫైల్ని VI డోకర్ ఫైల్లోకి వేద్దాం. డోకర్ ఫైల్ దాంట్లో మాడిఫై చేద్దాం. ఇన్సర్ట్ మోడ్ -i జస్ట్
ఐ మీద క్లిక్ చేయండి. ఇన్సర్ట్ మోడ్‌లోకి వచ్చేస్తుంది. ఇక్కడ మనము కాపీ కమాండ్‌ని రాద్దాం. COPY కాపీ AWS.txt అంటే సోర్స్ లొకేషన్. అంటే మనం ఇప్పుడు డోకర్ ఫైల్ ఎక్కడైతే ఉందో అక్కడ అది సోర్స్ లొకేషన్. మీరు లేదంటే ఏదైనా పాత్ అయినా ఇవ్వచ్చు. ఏ పాత్‌లో ఉందో ఆ పాత్ నుంచి ఇవ్వచ్చు. సోర్స్ లొకేషన్ అండ్ డెస్టినేషన్ లొకేషన్ కూడా కంటైనర్ బేస్ లొకేషన్ ఇచ్చేద్దాం. AWS.txt ఇక్కడ సోర్స్ నుంచి డెస్టినేషన్‌కి వెళ్ళాలని మనం ఇచ్చేసాం. ఇచ్చిన తర్వాత దీన్ని కాపీ చేస్తాం. సేవ్ చేస్తున్నాం. సేవ్ చేసి ఇప్పుడు ఇమేజ్‌ని బిల్డ్ చేద్దాం. డోకర్ BUILD build -t demo 1 version 2. ఇంతకుముందు వర్షన్ 1 అనుకుందాం. దీన్ని వర్షన్ 2 అనుకుందాం. ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అండ్ డాట్ క్లిక్ చేస్తే చూడండి ఎర్రర్ వచ్చింది. ఎందుకు వచ్చింది ఎర్రరు? సింపుల్‌గా కనిపెట్టొచ్చు. ఎందుకంటే మన కరెంట్ వర్కింగ్ లొకేషన్‌లో AWS.txt అనేది లేదు. అందువల్ల ఇది వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీలో AWS.txt అనే దాన్ని మనం క్రియేట్ చేయాలి. ఇప్పుడు టచ్ అనే కమాండ్ ఎందుకు యూజ్ అవుతుందంటే ఎంప్టీ ఫైల్స్‌ని క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. టచ్ అనే కమాండ్ ద్వారా నేను AWS.txt అనే ఫైల్‌ని ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి లిస్ట్ ఇప్పుడుందా? సేమ్ నౌ ఇప్పుడు ఆ బిల్డ్ కమాండ్‌ని ఎగ్జిక్యూట్ చేయండి. ఎర్రర్ రాదు. ఎందుకంటే ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీలో AWS ఉంది. అది కాపీ ఇక్కడి నుంచి సేమ్ కంటైనర్‌లోకి కాపీ అయింది. ఇప్పుడు మనం ఆ కంటైనర్‌లో కాపీ అయిందా లేదా ఎలా చూస్తాం? తర్వాత మనం కంటైనర్‌ని క్రియేట్ చేసుకుందాం. ఎలా? డోకర్ ఫస్ట్ దీన్ని క్లియర్ చేస్తున్నాను ఫర్ క్లియర్ అండర్‌స్టాండింగ్. డోకర్ ఇమేజెస్ చూద్దాం. చూసారా ఇంతకుముందు డోకర్ 1 ఉంది లేటెస్ట్ అండ్ వర్షన్ 2. మనం క్రియేట్ చేసింది వర్షన్ 2. ఇందులో AWS.txt అనేది ఉంది. దీన్ని ఇప్పుడు కంటైనర్‌గా క్రియేట్ చేద్దాం. డోకర్ రన్ -itd -name కంటైనర్ 2 అని ఇద్దాం. కంటైనర్ 2 దేని నుంచి క్రియేట్ చేద్దాం? డెమో 1 వర్షన్ v2 ఇక్కడ నుంచి కంటైనర్ని మనం క్రియేట్ చేద్దాం. ఇప్పుడు కంటైనర్ క్రియేట్ అయింది. క్రియేట్ అయిన తర్వాత కంటైనర్ లిస్ట్ చూద్దాం. డోకర్ ps మనకి లేటెస్ట్ వన్ కూడా కంటైనర్ 2 అనేది క్రియేట్ అయింది. మనం ఇప్పుడు దాంట్లోకి ఎంటర్ అవుదాం. డోకర్ exec-it కంటైనర్ నేమ్ అండ్ ఏమి ఇచ్చుకుందాం? బ్యాష్ అని ఇవ్వాలి. లేదంటే మనం ఆ టెర్మినల్లోకి ఎంటర్ అవ్వం. ఇప్పుడు నేను కంటైనర్లోకి సక్సెస్ఫుల్గా ఎంటర్ అయిపోయాను. ఇక్కడ మనకి AWS ఫైల్ వచ్చిందో లేదో చూడండి. మన లోకల్ నుంచి ఫైల్ని ఈజీగా కాపీ చేయగలిగాం. ఈ విధంగా మనకి రియల్ టైంలో కూడా డెవలపర్స్ ఇచ్చిన దాన్ని మనం క్లోన్ చేసుకుంటాం లోకల్లో. లోకల్ నుంచి మనము కంటైనర్లో కాపీ చేస్తాం. ఆ పర్టికులర్ డైరెక్టరీ పాత్ కూడా ఇచ్చుకుంటాం. ఇవన్నీ అప్కమింగ్ క్లాస్లో చేద్దాం. ఇది కాపీ ఫైల్. ఫస్ట్ ఇండివిజువల్గా కాంపోనెంట్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత 1 బై 1 ఒక ప్రాజెక్ట్ తీసుకుంటూ నీట్గా డోకర్ ఫైల్స్ రాసుకుంటూ మనం ఈజీగా డోకర్ని ఈజీగా నేర్చుకుందాం.
పెద్ద కాంప్లికేట్ కాదు. కొంచెం అనలైజ్ చేసుకుంటే చాలా ఈజీ. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరి మీకు ప్రతిసారి నేను క్లాస్ చెప్పినప్పుడు మర్చిపోతున్నా ఈ విషయం చెప్పడానికి. మీరు వర్క్ చేసిన వెంటనే టెర్మినేట్ చేసుకోండి. ఎందుకంటే మనకి మంత్లీ 750 అవర్స్ మాత్రమే ఫ్రీ. ఆ తర్వాత లేకుంటే బిల్లింగ్ వస్తది. కాబట్టి సేమ్ ఇలాగే సెలెక్ట్ చేసుకొని ఇన్‌స్టాన్స్ స్టేట్ మీద క్లిక్ చేసి టెర్మినేట్ అని సింపుల్‌గా టెర్మినేట్ మీద ఇచ్చేసేయండి. ఇది డిలీట్ అయిపోతుంది. అర్థమవుతుందా? ఇంత లేదంటే మనం వర్క్ చేస్తూ ఏదో పనిలో పడి మర్చిపోతాం. ఆటోమేటిక్‌గా బిల్లింగ్ అనేది జనరేట్ అవుతా ఉంటుంది. ఇన్‌స్టాన్స్ రన్నింగ్ స్టేట్‌లో ఏదైనా ఉన్నాయా? ఏం లేవు. ఇది చూసుకొని ఆటోమేటిక్‌గా మీరు ఎప్పటికప్పుడు టెర్మినేట్ చేయడం మర్చిపోవద్దు. థాంక్స్ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఎవరికైనా నేర్చుకోవాలనే తపన ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. బేసిక్ నాలెడ్జ్ నేను ఇచ్చా అనే అనుకుంటున్నాను. థాంక్స్ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ గుడ్ డే.